నిన్న కుప్పంలో మహిళలపై జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 5 లక్షల రూపాయల చెక్కును అందించిన కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్. టీడీపీ నాయకులు బాధిత మహిళ శిరీష్ కు మున్సిపల్ పరిధిలోని 50 సెంట్ల భూమిని కేటాయించినట్టు తెలిపిన అధికారులు ప్రతిపక్షాలు అనవసరంగా రాజకీయంగా వాడుకోవాలని చూడడం సిగ్గుమాలిన చర్య. బాధిత మహిళకు సహాయంగా ఉండాల్సింది పోయి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. కొద్దిగా ముందురా అందరికీ నమస్కారం. కుప్పం మున్సిపల్ 2వ వార్డు నారాయణపురంలో శిరీష అనే కుటుంబం మీద ఆమె మీద చెట్టు కట్టి దాడి జరిగిన వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలు, కౌన్సిలర్ ఉన్న అభ్యర్థి అందరూ కూడా కలిసి మాకు ఇన్ఫార్మ్ చేసిన వెంటనే ఇమీడియట్ గా డాక్టర్ కంచాల శ్రీకాంత్ గారికి, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ఎం సార్ గారికి వాళ్ళకి తెలియజేసి ఇమీడియట్ గా డీఎస్పీ గారితో మాట్లాడి వెంటనే డిపార్ట్మెంట్ అక్కడికి పంపించి తీసుకువచ్చి వాళ్ళు ఎవరైతే వాళ్ళ మీద దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేసి ఈ రోజు జైలు కూడా పంపించడం జరిగింది. జరుగుతూనే ఉంటుంది. వీళ్ళందరూ కూడా కుప్పం ప్రాంతంలో వడ్డీ వ్యాపారులు కూడా మేము ఈ రోజు హెచ్చరిస్తున్నాం. మీ ఇష్టానుసారంగా 10 రూపాయల వడ్డీ, మీటర్ వడ్డీలు తీసుకుని పేదవాళ్ళ యొక్క నిస్సహాయతనే ఈ రోజు వాళ్ళు సొమ్ము చేసుకునే విధానం అనేది చాలా దారుణం. ఇది దీనికి సీరియస్ గా కూడా ఖండిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి నేరుగా శిరీష గారితో మాట్లాడడం, గౌరవ హోంమంత్రి గారు ఆమెను పరామర్శించడం, అదేవిధంగా మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఆమెకు మద్దతుగా పోయి ఆమెను పరామర్శించడం, ఈ రోజు గౌరవ కడా పీడీ గారు ఎన్నో రకాలుగా ఈ రోజు వాళ్ళకి ఏమేమి విధంగా మనం సహాయం చేయాలనే విషయాల గురించి కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారం 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ లో పిల్లల కోసం వేయమని చెప్పి ఇప్పుడే చెక్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆమెకు భూమి కూడా విలువైనటువంటి భూమి మున్సిపాలిటీలో 50 సెంట్లు కూడా ఇచ్చేదానికి అసైన్మెంట్ కమిటీ వాళ్ళు కూడా ఆదేశాలు ఇప్పుడే మన గౌరవ పీడీ గారు తెలియజేశారు. జరుగుతూనే ఉంటుంది. వీళ్ళందరూ కూడా కుప్పం ప్రాంతంలో వడ్డీ వ్యాపారులు కూడా మేము ఈ రోజు హెచ్చరిస్తున్నాం. మీ ఇష్టానుసారంగా 10 రూపాయల వడ్డీ, మీటర్ వడ్డీలు తీసుకుని పేదవాళ్ళ యొక్క నిస్సహాయతనే ఈ రోజు వాళ్ళు సొమ్ము చేసుకునే విధానం అనేది చాలా దారుణం. ఇది దీనికి సీరియస్ గా కూడా ఖండిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి నేరుగా శిరీష గారితో మాట్లాడడం, గౌరవ హోంమంత్రి గారు ఆమెను పరామర్శించడం, అదేవిధంగా మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఆమెకు మద్దతుగా పోయి ఆమెను పరామర్శించడం, ఈ రోజు గౌరవ కడా పీడీ గారు ఇచ్చేదానికి అసైన్మెంట్ కమిటీ వాళ్ళు కూడా ఆదేశాలు ఇప్పుడే మన గౌరవ పీడీ గారు తెలియజేశారు.